మెదక్ జిల్లా నర్సింగ్ మండలం నార్సింగి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కోఆర్డినేటర్ రాజగౌడ్ ఆధ్వర్యంలో సొంత గుటికి చేరుకున్న కండ్లకోయ శ్రీకాంత్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తకు ఇష్టం లేకుండా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పేశారని వారు ఆరోపించారు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని మంచి పనులకు ఆకర్షితులై మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గోవర్ధన్, నార్సింగి పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, ఫిషర్మాన్ మండల అధ్యక్షుడు సుధాకర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం మెంబర్ రాజేష్ జహీర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిన్న నార్సింగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3-4 నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు లేదా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల గుజరాత్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలు చూపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా బీసీ నాయకులు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణలు కానీ ఎస్సీ దళిత సోదరులు కూడా కానీ ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్తూ అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉండాలని అదేవిధంగా ఎస్సీలు కూడా వర్గీకరణ విషయంలో పార్టీకి అందుబాటులో ఉండి అందరూ తోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.